అక్రమ సొమ్ముతో సోషల్ మీడియాలో విషం చిమ్ముతున్నారు. అలాంటి సన్నాసులను పట్టించుకోను, ప్రజా సంక్షేమమే మాకు ముఖ్యం అని చెప్పి కొన్ని ఎవరైతే బీఆర్ఎస్ పెయిడ్గా పనిచేస్తున్న సోషల్ మీడియా కావచ్చు, యూట్యూబర్లను కావచ్చు, మరోసారి టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి గారు. చూద్దాం దాని గురించి కూడా. ఇక కాళేశ్వరం కమిషన్ గడువు మళ్ళా పొడిగింపు 2 నెలలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో దీంతోపాటు రష్యా ఉక్రెయిన్ మధ్య సీజ్ ఫైర్కి ఆల్మోస్ట్ ఆమోదం పొందినట్టే. దానికి కూడా ట్రంపే మధ్యవర్తిత్వం వహించారంట. ఈయన మెల్లగా ఈ గ్లోబల్ పీస్ బ్రాండ్ అంబాసిడర్ అయితే ఉన్నాడుగా, అన్ని యుద్ధాలు నేనే ఆపా అని చెప్పుకుంటున్నాడు. మరి పాత బస్తీల అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి? షార్ట్ సర్క్యూట్ అంటున్న ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్, కాదంటున్న విద్యుత్ శాఖ, ఎటు తేల్చిన అధికారులు, కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు. 48 గంటలు గడిచిన నో క్లారిటీ. రాదు క్లారిటీ, ఎందుకు వస్తుందండి దాని మీద? మిగులు జలాలే లేవు, బనకచెర్ల ఎట్లా కడతారు? గోదావరి కావేరీ లింక్ ప్రాజెక్టును పరిగణలోకి తీసుకుంటే నీటి లభ్యత మరింత కష్టం. కేంద్ర జలశక్తి శాఖకు ఎన్డబ్ల్యూడిఏ వెల్లడి. అయినా బనకచెర్లపై ముందుకు వెళ్తున్న ఏపీ. బనకచెర్లపై ఏపీ ఎందుకు ఇంత మొండి పట్టుదలకపోతుందో అర్థం కావట్లేదు. బనకచెర్ల ఏపీకి కూడా పెద్ద దాన్ని ఏమంటారు, గుదిబండగా మారుతుంది. ఒక వైట్ ఎలిఫెంట్ అది బనకచెర్ల. టిఫిన్ బాక్స్ బాంబులతో పేదలు కుట్రబడినారంటే నీళ్ళు. ఆన్లైన్లో టిఫిన్ బాక్సులు, వైర్లు, రిమోట్ సెల్స్ ఆర్డర్. అమ్మోనియం, సల్ఫర్, అల్యూమినియం కొనుగోలు. హైదరాబాద్లో 3 రోజుల పాటు మకాం వేసిన 6 ఐసిస్ అనుమానిత టెర్రరిస్టులు. బోయిగూడలో 3 రోజుల మీటింగ్. ఏపీ రంపచోడవరంలో బ్లాస్టింగ్ రిహార్సల్స్. బ్లాస్టింగ్ కోసం 4 సభ్యులకు బాధ్యతలు. విజయనగరం పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు. రంగంలోకి దిగిన ఎన్ఐఏ. 2 వారాల్లో 12 మంది గూఢచారుల అరెస్ట్. డీహైడ్రేషన్తో కిడ్నీల్లో రాళ్లు. రాష్ట్రంలో వేసవి ప్రారంభం నుంచి పెరిగిన కేసుల సంఖ్య మార్చి ఏప్రిల్ నెలల్లో రెట్టింపు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ క్యూ కొడుతున్న బాధితులు. గాంధీలో నెలకు 60 నుంచి 70 కిడ్నీ స్టోన్ రిమూవల్ సర్జరీలు అంట. అబ్బో, డబల్ పెరిగినాయి చూసారా? ఉస్మానియాకి చలికాలంలో 500 వస్తే ఇప్పుడు 1000 మంది వస్తున్నారంట ఈ స్టోన్స్ రిమూవల్ కోసం. వాటర్ తాగండి మంచిగా. దాహం వేసినంత మాత్రాన వెంటనే దాహం వేసినా వేయకపోయినా ప్రతి హాఫ్ అన్ అవర్ కొంచెం వాటర్ తాగుతూ ఉండండి. ఆలయ భూముల రక్షణకు డీజీపీఎస్ సర్వే. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. ఇదైతే మాకు అసలు నమ్మకం లేదు. భూభారతికి ఫిర్యాదుల వెల్లువ. 4 పైలట్ మండలాల్లో 12,000కు పైగా అప్లికేషన్లు చింపి పక్కన పడేస్తారు అతి తొందరలోనే. ఏమీ ఉపయోగం ఉండదు వాటి వల్ల కూడా. ఇక ఇండియా ఏమన్నా ధర్మసత్రమా? శరణార్థులు అందరికీ ఆశ్రయం ఇవ్వాలా సుప్రీంకోర్టు. ఇప్పటికే 140 కోట్ల మందితో సతమతం అవుతున్నామని కామెంట్. దేశంలో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని శ్రీలంక వాసి పిటిషన్.